ఇప్పుడు ధరణి తీసేస్తాం, ధరణి మారుస్తున్నప్పుడు కొన్ని అప్‌డేట్‌లు అవి చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని భూమి సమస్యలు సంవత్సరాలుగా ఉన్న భూమి సమస్యలు కూడా ఇప్పటికి కూడా తీరని పరిస్థితి. కలెక్టర్ కూడా ఆర్జీలు పెట్టుకున్న పరిస్థితి. అండ్ ఇప్పటికి కూడా అవి నెరవేరతలేవు. దీనివల్ల ప్రజలకు చాలా అసౌకర్యంగా కలుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ధరణి ద్వారా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటామనే కాన్సెప్ట్ కూడా పెట్టి మన కలెక్టరేట్ కూడా వచ్చి వాళ్ళు ఇది చేస్తున్న పరిస్థితి. అలా ధరణి విషయంలో మీరు ఏం చెప్తారు? రైతులకు ఒక ధైర్యము, ఒక సెక్యూరిటీ ఇచ్చిన తరుణ్ దాన్ని తీసేస్తామంటే ఇంకా పిచ్చి దుగ్గులకు పాలన అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు కూడా తీసేస్తామని ఒకరు అంటారు, వాళ్ళ ధరణి తీసేస్తామంటారు, వాళ్ళ ప్రగతి భవన్ కంచె తీసేస్తామంటారు, వాళ్ళ ప్రగతి భవన్కి ఏ విధంగా తుగ్లక్ ప్రగతి భవన్ అనేది కూడా నేను చెప్పాలా, ఎందుకంటే ఇప్పుడు సందర్భం వచ్చింది. ప్రగతి భవన్ అనేది ఒక సీఎం రెసిడెన్సీ, కేసీఆర్ సొంత మిల్లు కాదు. ఎవరు వచ్చినా సీఎంలు ఉండడానికే ఒక రెసిడెన్సీ, సీఎంకి ఆఫీస్ కానీ ఒక పెద్ద ఎత్తున ఏదైనా అధికార నివాసం ఉన్నప్పుడు అధికారులు వస్తే మాట్లాడుకునిక. మీరు జితుకులకు చర్య వల్ల ఆ సీఎం ఆఫీస్ని తీసేసుకున్నారు. అదేవిధంగా ధరణి తీసేస్తామంటారు, జిల్లాలను తీసేస్తామంటారు, కొత్తగా జరిగిన గ్రామ పంచాయతీని తీసేస్తామంటారు. దానికి వాళ్ళు తీసేసినప్పుడు ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు.